కావ్య కడుపులో బిడ్డకు తండ్రి తానేనని తెలుసుకున్న రాజ్ షాక్ అవుతాడు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది. రాత్రిపూట తాగొచ్చి రాజ్ ఇంట్లో గొడవ చేస్తూ ఉంటే కావ్య కిందికొచ్చి మళ్లీ ఎందుకొచ్చావ్ అంటూ తిడుతుంది. దాంతో రాజ్ వెటకారంగా నవ్వుతూ మళ్లీ అదే ప్రశ్న, నేను నిన్ను కలిసినప్పట్నుంచి అదే ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. నన్ను దూరం పెడుతున్నట్టు పెడుతూనే ఉన్నావ్, కాని నిన్ను ప్రేమించేలా చేస్తున్నావ్ అని రాజ్ అంటాడు. ప్రేమించమని నేను మిమ్మల్ని అడిగానా అంటుంది కావ్య. అదే కదా చెప్తున్నాను, ప్రేమించేలా చేశావు. నువ్వు వద్దన్నా ప్రేమించేశాను. మంచి మనిషిని చూడగానే అభిమానించేస్తాను, మంచి మనసును చూడగానే ప్రేమించేస్తాను అనంటాడు రాజ్. అది నా తప్ప అని అడుగుతుంది కావ్య. కాదమ్మా, నీ తప్పు కానే కాదు. కాని నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నట్టే నువ్వు నన్ను ప్రేమించడం. ఇప్పటికైనా నిజం ఒప్పుకో కళావతి. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రతిసారి నేను నీ కళ్లల్లో ఆనందాన్ని చూశాను. ఆఫీస్లో ప్రాబ్లం అనగానే నీకు సాయం చేస్తే కన్నీళ్లు పెట్టుకున్నావు. నీ చెల్లెలు అరెస్టు కాకుండా కాపాడితే గుండెలకు హత్తుకున్నావు. ఇదంతా ఎందుకు చేశావు? నా మీద ప్రేమ లేకుండానే ఇన్నాళ్ళు నా వెంట ఎందుకు నడిచావు అని రాజ్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. మహానుభావ, తప్పైపోయింది. నువ్వు ఈ రోజు వచ్చి ఇలా నిలదీస్తావని తెలుసుంటే అసలు నీకు దగ్గరయ్యేదానే కాదు, నీతో మాట్లాడేదానే కాదు. నీతో అంటూ కళావతి ఆగిపోతుంది. చెప్పు కళావతి, ఏం మాట పడిపోయింది? ఎందుకు నాతో ప్రేమలో పడేదానివే కాదు అని అందామనుకుంటున్నావా? కదా, అదే కదా. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది కళావతి. ఇన్ని రోజులు ఇదే మాట కోసం ఎదురుచూశాను. సరే, జరిగిందేదో జరిగిందని మర్చిపోదాం. నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావు కాబట్టి నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అని రాజు అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్రాణి ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది. అవును, నాకు తెలుసు నువ్వు కడుపుతో ఉన్నావని నాకు తెలుసు. అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. నువ్వు నన్ను ఎంత మోసం చేసినా, కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్న నిజాన్ని దాచిపెట్టినా నీ మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను. నిన్ను మర్చిపోయి దూరంగా వెళ్లలేకపోతున్నాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని కూడా నేనే అవుతాను. ఆ బిడ్డ బాధ్యతను నేనే తీసుకుంటాను అనంటాడు రాజ్. వీడేంట్రా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు? నిజం తెలిస్తే వదిలేసి వెళ్లిపోతాడనుకుంటే పెళ్లి చేసుకుంటానంటాడేంటి అని రుద్రాణి రాహుల్తో గుసగుసగా అంటుంది. నాకు మాత్రం ఏం తెలుసు మమ్మీ, ఇంట్లో రోజుకొకరు ట్విస్ట్ ఇవ్వడం బాగా అలవాటైపోయింది అంటాడు రాహుల్. కాని ఒక్క కండిషన్, ఇప్పటి వరకు నువ్వేంటో నీ గతమేంటో నేనెప్పుడూ అడగలేదు. ఇక భవిష్యత్తులో కూడా అడగాలనుకోవడం లేదు. నీ మీద నమ్మకంతో లైఫ్ లాంగ్ నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. అలా జరగాలంటే నాకో నిజం తెలియాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరు? నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావా, లేకపోతే నువ్వే మోసపోయావా? ఈ 2 ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పు చాలు. కళ్ళు మూసుకొని నీ మెడలో తాళి కట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను అంటాడు రాజ్. ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే. దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి వీడి అని అది చెప్పదు. ఆ నిజం తెలిసే వరకు వీడు పెళ్లి చేసుకోడు అని ఆనందంగా అంటుంది రుద్రాణి. ఇప్పుడు అసలు కథ మొదలైంది మమ్మీ. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూద్దాం అనంటాడు రాహుల్ ఇంట్రెస్టింగ్ గా. నిజం చెప్పు కళావతి అనంటాడు రాజ్. ఇంతలో యామిని వస్తుంది. నువ్వెంత అడిగినా నిజం చెప్పదు బావా. ఎందుకంటే తన కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో కళావతి కూడా తెలీదు. ఎందుకంటే తాను పబ్బుల్లో తిరిగేది, చాలా మందితో కలిసేది. అందుకే ఎవరని చెప్పలేకపోతుంది కావచ్చు అనంటుంది. నిజం చెప్పు కళావతి, లేకపోతే యామిని చెప్పిందే నిజమనుకోవాల్సి వస్తుంది అని రాజ్ అనగానే రాజును లాగిపెట్టి కొడుతుంది అపర్ణ కోపంగా. ఇది నువ్వు తాళి కట్టిన భార్య. నువ్వు నా కొడుకు లాంటివాడివి కాదురా. నా పేగు తెంచుకు పుట్టిన నా కన్న కొడుకువి. ఈ కుటుంబం నీది. నువ్వు పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. వీళ్ళందరూ నీవాళ్లేరా. కావ్య నెలతప్పడానికి కారణం కూడా నువ్వే. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అంటూ అపర్ణ ఆవేశంగా చెప్పగానే రాజ్ షాక్ అవుతాడు. రాజే కాదు, అక్కడున్న అందరూ షాక్ అవుతారు. అపర్ణ నిజం చెప్పేస్తుందని ఊహించని యామిని భయంతో వణికిపోతుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.